హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే నేను మార్కెట్‌కి అయితే వెళ్ళానండి. ఎందుకు అనుకుంటున్నారా? నేనైతే బోటీ తీసుకొద్దారని వెళ్ళాను. చూస్తున్నారు కదా! నేనైతే బోటీ తీసుకొని అలాగే కొంచెం కావాల్సిన నేను మార్కెట్‌లో కరివేపాకు, పుదీనాని, కొత్తిమీర ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడైతే బోటీ క్లీనింగ్ చూసేద్దాము. వాటర్ అయితే మరగబెట్టుకోవాలండి. మరగబెట్టుకున్న వాటర్‌లో ఈ బోటీ అయితే ఇలా వేసుకొని దీన్నైతే ఇలా నైపు స్పోర్క్ గాని సహాయంతో ఇలా క్లీనింగ్ చేసేసుకోవాలి. కళాయి తీసుకున్నాను నేను. కళాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని రాళ్ళుప్పు వేసి మనం వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్తో వేసుకున్నానండి. ఒక స్పూన్ వేసుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే చిటికెడంత పసుపు కూడా వేసేసుకొని మనం బాగా కలిపేసుకున్న తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బోటీని నేను వేసేసుకొని బాగా కలిపి మనమైతే కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. కారం కూడా నేను వేసుకున్నాను. మనకి కారం మనం తగినట్లుగా మనం ఎంత తింటామో అంత కారం వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను నేను. గ్రేవీకి తగ్గట్టు కొద్ది వాటర్ వేసుకొని మూత పెట్టి నేనైతే బాగా మగ్గించుకోవాలండి. 5, 6 జీడిపప్పులు తీసి వేసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నాను. గసగసాలు ఒక స్పూన్ తీసుకున్నాను. లవంగాలు కూడా ఒక 4 తీసుకున్నాను. ఇవన్నీ వాటర్ పోసి ఒక్క నిమిషం నానబెట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా నేను ఒక్క స్పూన్ అయితే వేసుకున్నాను. ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత నేనైతే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. చూస్తే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఈ కూర అయిపోవచ్చింది. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి.